అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు మిర్యాల నాగరమాదేవి. నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను. మనం విజ్ఞాన భైరవ తంత్ర 2వ పుస్తకాన్ని మనం అత్యద్భుతంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. దీన్ని ఓషో మహాశయుడు మనకి అందించాడు. మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విశేషాలను ఒక్కసారి తెలుసుకుని ఈరోజు మరికొన్ని విశేషాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం. గత ఎపిసోడ్లో మనం ఒక సూత్రంతో మనం ప్రారంభించుకున్నాం. ఏదైనా ఒక వస్తువు వైపు ప్రేమతో చూడు, అలాగే ఉండు, మరలవద్దు, అప్పుడు ఆ మధ్యలో ఆశీర్వాదం అనేటువంటి ఒక సూత్రాన్ని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సూత్రంలో మనం ప్రేమ అంటే ఏమిటి, వ్యామోహం అంటే ఏంటి, అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రేమ అంటే ఇవ్వడము, మరి వ్యామోహం అంటే ఏదో ఒకదాన్ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనం తిరిగి తీసుకోవడం. ప్రేమ దేనిని కోరదు, దేనిని ఆశించదు, కానీ వ్యామోహం అనేది ఖచ్చితంగా తిరిగి తీసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. మరి ఇక్కడే మనం చెట్లను, జంతువుల్ని, వాటిని అన్నింటినీ ప్రేమించాలని చెప్పుకున్నాం. ఓషో తన దగ్గర ఉండేటువంటి వివేక్తో మనం ఈసారి తోటలోకి వెళ్ళినప్పుడు చెట్లకు కూడా పేర్లను పెడదామంటాడు. అంటే ఒక వస్తువు వైపు మనం ప్రేమతత్వంతో చూసినప్పుడు అది అచేతనమైందైనా సరే చేతనంగా అవుతుంది. ఒక చేతనమైనటువంటి వస్తువు వైపు, చేతనమైనటువంటి వస్తువు వైపు లేదా మనుషుల వైపు మనం చూసినా అవి వస్తువులుగా మారిపోతాయి వ్యామోహం ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం చెప్పుకున్నాం. ఎన్నెన్నో ఉదాహరణలు మనం ఇచ్చుకున్నాం. మరి అట్లాగే భార్యని భర్త, భర్తని భార్య, లేదా పిల్లలు ఒకరినొకరు, తమ ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, వీటిని అన్నింటినీ ఎలా చూడాలి అనేటువంటి వాటిని మనం చెప్పుకున్నాం. వ్యామోహంతో చూస్తే, భార్య పట్ల వ్యామోహంతో చూస్తే ఆ భార్య కూడా వస్తువు అయిపోతుంది, భర్త కూడా అంతే, పిల్లలు కూడా అంతే. అందుకని ఈ రోజు నుంచి మీ భార్యల్ని, మీ భర్తల్ని, మీ పిల్లల్ని వస్తువులుగా మార్చేసుకుంటారో లేదా వాళ్ళని వ్యక్తులుగా మార్చుకుంటారో మీ ఇష్టం. అట్లాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మీరు నిత్యము వాడుకునేటువంటి వస్తువులు కూడా వాటి పట్ల మీరు ప్రేమతో చూసినప్పుడు
ఆ వస్తువులు కూడా వ్యక్తులుగా మారిపోవటం అనేది మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే మనకి ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు. ఒక ఆఫీస్‌లో పనిచేసేటువంటి ఒక గుమాస్తా కావచ్చు, లేకపోతే ఆఫీస్‌లో చేసేటువంటి ఒక మేనేజర్ కావచ్చు, క్లర్క్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, లేదా ఒక పాఠశాల ఉపాధ్యాయులు కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాదుల్లో ఎవరు ఏదైనా కావచ్చు. వాళ్ళు రిటైర్ అయినప్పుడు గానీ, అంటే ఉద్యోగ విరమణ చేసినప్పుడు గానీ, లేదా మరణించినప్పుడు గానీ, వాళ్ళు పనిచేస్తూ ఉన్నటువంటి దానిలోకి మరొకళ్ళని మనం తీసుకొనొచ్చి, మనం ఆ కార్యకలాపాల్ని నిర్వర్తించుకోవచ్చు. కానీ ఒక గుమాస్తా గనక ప్రేమలో పడితే, ఇంకొకళ్ళతో ప్రేమలో పడితే వాళ్ళిద్దరూ కూడా అపూర్వమైనటువంటి వ్యక్తులుగా మారతారు. అప్పుడు ఒకళ్ళు గనక మరణిస్తే, ఆ రెండో వాళ్ళని భర్తీ చేయలేరు. అంటే ఎక్కడైనా పనిచేసే చోట, ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా సరే, ఆ పనిచేసే చోట ఒకళ్ళు మానేసినా మీరు మరొకళ్ళని పెట్టుకోవచ్చు. అక్కడ ఆ పనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నటువంటి భార్యాభర్తల్లో ఒకరు గనక మరణిస్తే, ఇంకొకరు ఆ భర్తీని పూర్తి చేయలేరు. ఇది మనకి అందిస్తూ ఉన్నటువంటి ఒకానొక ఉదాహరణ. ఇంకా ఇంకొక ఉదాహరణని మనకిస్తాడు. కార్‌ని ప్రేమించటం. అంటే మీకున్నటువంటి కార్‌ని మీరు ప్రేమిస్తే, ఆ కారు కూడా ఒక వ్యక్తి అవుతుంది. చూడండి, ఆ కారు వైపు మీరు మీరు ప్రేమతత్వంతో చూస్తే, ఆ కారు పట్ల మీకు ఆ ప్రేమ బంధం అనేది గనక ఉంటే, అది ఒక వ్యక్తిగా మారుతుంది. అప్పుడు ఆ కార్‌ని మీరు నడుపుకుంటూ వెడుతూ ఉన్నప్పుడు, దానికి ఏ చిన్న గీటైనా గనక తగిలినా, లేకపోతే పెట్రోల్ అయిపోతోంది అనైనా, లేతే మరో సూచనైనా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తాడు. అంటే మీరు గమనించుకుంటే, నిజంగా మీ కారు పట్ల మీకు ప్రేమ ఉంటే, వ్యామోహం కాదు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ కారు కూడా వ్యక్తి అవుతుంది. వ్యామోహం ఉన్నప్పుడు అది వస్తువే అవుతుంది. వ్యక్తులైనా సరే వస్తువులుగానే అవుతారు. ఈ విషయంలో చాలామందికి స్వంత అనుభవాలున్నాయి. వాళ్ళ కార్‌ని వాళ్ళు ప్రేమిస్తారు. అమితంగా ప్రేమిస్తారు. ఎంతోమంది వాళ్ళు దేన్ని ప్రేమిస్తారంటే, నేను నా కార్‌ని ఇష్టపడతాను అని చెప్తారు. వాళ్ళకి తెలియకపోవచ్చు ఈ సూత్రము, ఇందులో ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఆ ప్రేమతత్వంతో ఉన్నప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు గమనించుకునే ఉంటారు. ఇంకొక ఉదాహరణని మనకిస్తున్నాడు. ఒక పువ్వుని తీసుకోమని చెప్తున్నాడు. ఆ పువ్వుని తీసుకున్నప్పుడు మీ లోపల ఒకే ఒక్క ఆలోచన, ఆ పువ్వు. ఆ పువ్వు పట్ల మీరు ఎప్పుడైతే ఆ ప్రేమతత్వంతో ఉంటారో, అప్పుడు ఆ పువ్వు చాలా చక్కగా వికసిస్తుందంట. ఎంతో అంటే చాలా రేకులు తక్కువగా, అంటే మొగ్గని బట్టి ఆ పువ్వు ఉంటుంది కదా! ఆ మొగ్గ, ఒక్కొక్క మొగ్గ చిన్న చిన్నగానే ఉండిపోతుంది. ఒక్కో మొగ్గ చాలా బాగా విచ్చుకుంటుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మీరు ఎప్పుడైతే ఆ పువ్వు పట్ల ఒక ప్రేమని మీరు గనక పంపాలి అని కూడా చెప్తున్నాడు. పంపుతారో అప్పుడు ఆ పువ్వు వికసితమవుతుంది. పూర్తిగా వికసిస్తుంది. పూర్తి రేకులతో వికసిస్తుంది. ఎందుచేత అంటే మీరు లేరప్పుడు. అప్పుడు పువ్వు మాత్రమే ఉంది. అంటే మీరు అభావమైపోయారు. పువ్వు మాత్రమే భావమయింది. ఎప్పుడైతే మీరు లేకుండా ఉంటారో, మీ చైతన్యం మొత్తము ఆ పువ్వు వైపుకి కదులుతుంది. అప్పుడు ఆ పువ్వు ఒక వ్యక్తి అవుతుంది. ఇదే ఒక కార్‌ని కావచ్చు, లేకపోతే మనం చెప్పుకున్నటువంటి ఒక చెట్టు కావచ్చు, మీ ఇంట్లో పెంచుకుంటూ ఉన్నటువంటి కుక్కలు కావచ్చు, లేకపోతే మరో జంతువు కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఒక కొండ కావచ్చు, లేకపోతే మీ ఇష్టం దేన్నైనా తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు మీరు మీ భావాన్ని
మీ చైతన్యాన్ని అక్కడ పెడతారు. అయితే ఇప్పుడు నాకేమిటి? అసలు దాన్ని నేను అంతగా ప్రేమించాల్సినటువంటి అవసరం ఏంటి? అదే కదా! ఇక్కడ ఏం చెప్తోందంటే, ఎప్పుడైతే నీవు నీ ప్రేమని ఆ పువ్వు వైపు మరలించావో, అప్పుడు నీవు అభావమైపోయావో, అప్పుడు నీవు నీ కేంద్రంలోకి వచ్చి చేరతావు. అంటే నీ కేంద్రం అంటే ఏంటి? నీవు ఆత్మ పదార్థానివి. నీవు ఆత్మ పదార్థానివిగా నీవు మారిపోతావు. ఇదే ఈ సూత్రం యొక్క లక్ష్యం. అంటే ప్రతి క్షణము మనం ఆత్మస్థితుల్లో ఎలా ఉండాలి, ఎన్నెన్ని సందర్భాల్లో మనం ఆత్మస్థితుల్లో ఉండవచ్చు అనేటువంటి అనేక విషయాలని మన ముందుకు తీసుకొస్తాను. అంటే నీ నిత్య జీవితంతో అనుసంధానమై ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు అత్యద్భుతంగా తెలియచేస్తుంది. ఇదే ఈ పుస్తకం యొక్క గొప్ప విశేషం. ఓకే. అందుచేత ఇంకొక వస్తువు వైపు మరలవద్దు. ప్రేమ బాంధవ్యంలో గాఢంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అక్కడ ఒక 10 మందున్నా, ఒక 20 మందున్నా, 100 మందున్నా, మీరు ఎవరి పట్లయితే మీరు ఆ ప్రేమతో ఉన్నారో, మీ కూతురు పట్ల కావచ్చు, మీ కొడుకు పట్ల కావచ్చు, ఎవ్వరి పట్లైనా కావచ్చు, తల్లి పట్ల కావచ్చు, తండ్రి పట్ల కావచ్చు, భార్య పట్ల కావచ్చు, ఎవ్వరి పట్లైనా కావచ్చు, మీకు సహాయం చేసినటువంటి ఒకానొక వ్యక్తి పట్ల కావచ్చు, అతను పేదవాడైనప్పటికీ కూడా ఎవరి పట్లైనా కావచ్చు, ప్రేమ అన్నదే ఇక్కడ ముఖ్యం. ప్రేమ అనగానే ప్రేయసీ ప్రియులు అనేటువంటి భావం మాత్రమే కాదు, ప్రేమ అనేది విశ్వజనీనమైనది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ప్రేమ బాంధవ్యంలో గాఢంగా ఉంటావో, అప్పుడు నీవు 100 మందిలో ఉన్నా సరే, నీ యొక్క ఆలోచన, నీ యొక్క చూపు కేవలము అక్కడే ఉంటుంది, ఆ వ్యక్తి మీదే ఉంటుంది. మిగిలిన వాళ్ళు అందరూ ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా నీడలుగా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక ఉపచేతన స్థితుల్లో ఉన్నట్లుగా ఉంటారు. అందుచేత మీరు ఇతరులని ఎలా పరమానందంగా ఉంచగలను అన్న భావనతోనే చూడాలి. ఆనందం అనేది మళ్ళీ మరొక్కసారి తెలియచేసుకున్నాం, కేవలం డబ్బులో మాత్రమే ఉండదు, కోట్లల్లోనే ఉండదు. అతి చిన్న విషయంలో కూడా ఆనందంతో ఉండొచ్చు. మీరు ఎదుటి వాళ్ళని పరమానందంగా ఉంచగలను అనేటువంటి భావనతో ఉండటమే ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని. ఇప్పుడు జరుగుతుంది అని చెప్తున్నాడు. ఏంటి అంటే, ఇక్కడ వస్తువు మధ్యలో మీకు అప్పుడు ఆ దీవెన అనేది వస్తుంది. గాఢమైనటువంటి ప్రేమ భావనలో మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అప్పుడు అవతలి వాళ్ళే కేంద్రంగా మారుతారు. మీ చేతనత్వం పూర్తిగా అవతల వాళ్ళ వైపుకి ప్రవహిస్తుంది. ఒక గాఢమైనటువంటి ఒక లోతైన ప్రేమ భావంలో వారికి నేనేం చేయగలను అని ఆలోచిస్తారో, ఆ స్థితుల్లో అకస్మాత్తుగా మీరు మీ లోపలికి కేంద్రీకృతం అవుతారు. అంటే ఇక్కడ ఏం చెప్తోంది? స్వీయ కేంద్రీకృతం కాదు. ఇప్పటిదాకా కొన్ని సూత్రాలు నా లోపలికి నేను ఎలా ప్రవేశించాలి అనేటువంటి భావనతో ఉన్నారు కదా. ఈ సూత్రము స్వీయ కేంద్రీకృతం కాదు, ఇంకొకళ్ళ వైపు కదలాలి. అది ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వస్తువు వైపైనా కావచ్చు, నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల వైపు కావచ్చు, మనుషుల వైపు కావచ్చు, నీ ఇష్టం. ఎలాగైనా సరే నీ యొక్క ఆలోచన, నీ యొక్క చైతన్యము, నీ యొక్క ప్రేమ ఇంకొకరి వైపు కదలాలి. ఇది మీరు నిత్య జీవితంలో ఒక్కసారైనా అటువంటి భావనతో ఉన్నారో లేదో ఎవరికి వాళ్ళుగా సరిచేసుకోవలసి ఉంటుంది. బుద్ధుడు చెప్తాట, ఏమనంటే, మీకోసం మీరు ప్రార్థన చేయకూడదు, ఎప్పుడు కూడా ఇతరుల కోసం చేయాలి అంటట. ఆ ఇతరుల కోసం మీరు ప్రార్థన ఎప్పుడైతే చేశారో అప్పుడు మీరు ఉండరు, మీరు అభావం అయిపోతారు. మీ చైతన్యము ఆ ఇతరుల పట్లకు వెడుతుంది. అంటే ఇప్పుడు కేవలము ఇతరులను ప్రేమిస్తే నాకేం వచ్చింది అనేటువంటి భావాన్ని తీసివేసి, ఇప్పుడు ఆ చైతన్యము ఇతరుల పట్ల ఉంది కాబట్టి నీకు ఆ దీవెన అనేది వస్తుంది. అంటే నువ్వు నీ మూలంలోకి వెళ్ళి చేరుకుంటావు. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం.
అయితే ఒక మనిషి అట బుద్ధుడి దగ్గరకు వస్తాడట. బుద్ధుడి దగ్గరకు వచ్చినప్పుడు అంటాడట, "స్వామీజీ మీరు చెప్పిందంతా కూడా బాగానే ఉంది. ఏ ప్రార్థన చేసినా ఇతరుల కోసమే చేయమంటున్నారు. అది కూడా బాగానే ఉంది. దేశం కోసం చేయొచ్చు. నా బంధువర్గంలో అందరూ బాగుండాలని చేయొచ్చు. ఎవరిని గురించైనా చేయొచ్చని చెప్పారు. ఇతరుల కోసమే చేయమని చెప్పారు. కానీ నాకు ఒక చిన్న ఎగ్జంప్షన్ ఇవ్వండి. ఎందుకని అంటే నాకు ఎదురింటి వాడున్నాడు చూడండి. మా ఇంటికి ఎదురుగుండా ఉంటాడే, వాడు మాత్రం నాకు పరమ శత్రువు. కాబట్టి నేను వాడి పట్ల మాత్రం నేను ప్రేమభావంతో ఉండలేనండి. మిగిలిన అందరిని ప్రేమించమంటారా? మీ ఇష్టం. ఎంతమందిని లోకంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తా. ఆ పొరుగువాడిని మాత్రం నేను ప్రేమించను అని చెప్తాడట. అప్పుడు బుద్ధుడు అంటాడట, ఏమాత్రం ఉపయోగం లేదు. నీవు అతన్ని కూడా ప్రేమించినప్పుడు మాత్రమే నీకు ఆశీస్సులు వస్తాయి తప్ప, లేకపోతే నీ ప్రేమ నిష్ప్రయోజనం అయిపోతుంది. అప్పుడు నువ్వేమని ప్రార్థన చేస్తావు? నా పొరుగువాడికి తప్ప మిగిలిన వాళ్ళందరినీ నేను ప్రేమిస్తున్నాను అని ఒక ముక్క ఎప్పుడైతే అన్నావో, నీ లోపల ఆ బ్లాక్ అనేది ఉంది కదా. అంటే అతని పట్ల నీకు ద్వేషభావం అనేది ఉంది కదా. ఆ ద్వేషం ఉన్నప్పుడు నువ్వు ప్రేమించలేవు కదా. మరి అటువంటిప్పుడు నీకు ఆశీస్సులు ఎలా వస్తాయి? అతని పట్ల కూడా నీవు ప్రేమతత్వంతో ఉండు. అప్పుడు మాత్రమే నీకు ఆశీస్సులు అనేవి వస్తాయి. కాబట్టి నీ ప్రార్థన అప్పటి వరకు నిష్ప్రయోజనమే అవుతుంది. కాబట్టి ముందుగా నీ లోపలి భావాల్ని సరిచేసుకోమని చెప్తాడు. అంటే ఇక్కడ మనల్ని మనం పూర్తిగా మర్చిపోవాలి. నేను అనేది లేకుండా ఇంకొకళ్ళని మాత్రమే, అది వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, చేస్తేనే అక్కడ ఉండగలుగుతారు. అప్పుడు హఠాత్తుగా మీకు తెలియకుండానే మీరు ఒక పరమానందంతో నిండిపోతూ వస్తారు. ఇదే ఆశీర్వాదం అంటే. కాబట్టి మీ పరంగా ఆలోచిస్తే అది ఏమవుతుంది? అహంకారమే అవుతుంది. మీతో మీకు సంబంధించి లేనప్పుడు మాత్రమే మీరు శూన్యంగా అవుతారు. ఎంతసేపు నేను, నాది, నాకే కావాలి, ఇది నన్నే పొగడాలి, నాతోనే ఉండాలి అనేటువంటి భావంతో అహం నేను అనేటువంటి దాంతోని నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీకు అది సరిపడదు. మీతో మీరు సంబంధించి లేనప్పుడు మాత్రమే మీరు శూన్యం అవుతారు. అప్పుడు మీ ఆలోచన ఇతరుల ఆనందం కోసం మాత్రమే ఉంటుంది. సాధారణంగా తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ పిల్లల పట్ల మంచి ప్రేమతో ఉంటారు. వాళ్ళ ఆనందం కోసమే ఉంటారు. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఇటువంటి కుటుంబాలు. మరి అక్కడ ఆశీర్వాదం అనేది ఇవ్వబడుతుంది. అక్కడ మళ్ళీ తిరిగి తీసుకోవాలని అనుకోకుండా ఉన్న పక్షంలోనే సుమా, వీడిని నేను చదివించాను, అమెరికాకి నేను పంపిస్తున్నాను, లేకపోతే ఇంకో దేశానికి నేను పంపిస్తున్నాను, వీడు తిరిగి నాకు డబ్బులు పంపాలి, నా వృద్ధాప్యంలో వీడు నాకు ఆసరాగా ఉండాలి అనేటువంటి భావాలతో నువ్వు గనక ప్రేమిస్తే అది ప్రేమ కాదు, అది వ్యామోహమే అవుతుంది. బాగా ఈ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొడుకైనా, కూతురైనా, భార్య అయినా, ఎవరితో అయినా సరే తిరిగి పొందాలి అని అనుకుంటే గనక అక్కడ ఆనందం అనేది ఉండదు. కాబట్టి ప్రేమ ఒక లోతైనటువంటి ధ్యానము. మనకి మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం, మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని చెప్పుకున్నాం. నీకు మరణం అంటే భయమైతే నువ్వు ప్రేమించలేవు, ధ్యానం చెయ్యలేకపోతే నువ్వు ఆ స్థితిలోకి వెళ్ళలేవు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ అసలైనటువంటి ప్రేమ ఏది అంటే ఇది ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమ. ప్రేమ, ద్వేషము రెండు కొనల్లో ఉన్నటువంటి ప్రేమ కాదు. ఈ ప్రేమ నుంచి ఈ ద్వేషానికి, ఈ ద్వేషం నుంచి ప్రేమకి చేరుతూనే ఉంటుంది. జన్మ జన్మాంతరాలుగా మనం చేస్తూ ఉన్నటువంటిది ఇదే. కానీ ఆ ప్రేమ కాదు. దానికి ఆ అంతరంలోకి వెళ్ళి అసలైనటువంటి నిజస్థితుల్లో ఏ ప్రేమ అయితే ఉందో ఆ ప్రేమని నీవు గనక అనుభూతిని చెంది ఆ పరమానంద స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అసలు ధ్యానమే చెయ్యవలసినటువంటి అవసరమే లేదు. కాకపోతే మనం అటువంటి ప్రేమని అనుభూతి చెందలేకపోతున్నాం. కాబట్టి ఈ 112 ధ్యాన పద్ధతులు అని చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఓషో దగ్గరికి వస్తాడట. 112 ధ్యాన పద్ధతులు కదండి.
వచ్చేసి కంగారు కంగారుగా వచ్చేస్తట. అయ్యా! మీరు చెప్పింది బాగానే ఉంది. 112 ధ్యాన పద్ధతుల గురించి నాకు చెప్పారు. మరి ఒకవేళ నాకు ఈ 112 ధ్యాన పద్ధతుల్లో ఏ ఒక్క పద్ధతైనా గనక నాకు సరిపోకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? హ్మ్. నాకేం దారి? నేనేం చేయాలి? మరి అప్పుడు నన్ను నేనెలా ఉద్ధరించుకోవాలి? అని అడుగుతాడట. అప్పుడు ఓషో అంటాడట, 112 ధ్యాన పద్ధతుల్లో ఒక్క పద్ధతైనా సరిపోనటువంటి వ్యక్తి ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒక పద్ధతి ఉండే ఉంటుంది, లేకుండా ఉండదు. ఇది పార్వతీమాతకు శివుడు చెప్పినటువంటి ధ్యాన పద్ధతులు. కాబట్టి నీవు అసలు దాని గురించి అసలు నువ్వు ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఈ 112కి ఇంకొక్కటి 113వ పద్ధతి పెట్టవలసిన అవసరం లేదు. ఇందులోంచి ఒక్క పద్ధతిని కూడా నువ్వు తీయవలసినటువంటి అవసరం లేదు. నీకు నేను తాళపు చెవుల గుత్తిని నీకు నేను అందిస్తూ ఉన్నాను. ఈ తాళపు చెవుల గుత్తితో నీవు తాళాన్ని తీసుకుంటే ఏదో ఒక్కటైనా నీకు సరిపడుతుంది. ఆ ఒక్క దాంట్లోకి నీవు ప్రవేశించు. అది ఒక ఆటలాగా, ఒక పాటలాగా, ఒక కవితలాగా నీవు దానిలోకి ప్రవేశించినప్పుడు నీకు ఖచ్చితంగా నిన్ను నీవు పరివర్తించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పని చేయమని చెప్తాట. అందుకని 112 ధ్యాన పద్ధతులతో ఇంకొక పద్ధతిని కూడా కలపలేరు. ఇందులోంచి ఒక్క పద్ధతిని కూడా తీయలేరు. ఖచ్చితంగా మానవాళికి అందించినటువంటి ఈ 112 పద్ధతుల్లో ఒక్కటైనా ఖచ్చితంగా సరిపడుతుంది. ఆ ప్రేమ అంతటి అత్యద్భుతమైనటువంటిది ప్రేమతత్వం. కాబట్టి నువ్వు ఆ ప్రేమతత్వంలో ఉండటానికి ప్రయత్నం చేయి. అంటే ఇప్పుడు పూర్తిగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రేమ అంటే నేను సున్నా అయిపోతాను. అంటే నేను లేకుండా అయిపోతాను. ఇతరులు మాత్రమే ఉంటారు. ప్రేమ మిమ్మల్ని ఒక అత్యంత చేతనత్వంతో ఏదైతే మీ సొంత ఉనికి ఉందో అందులోకి తీసుకుని వెళ్ళిపోయేటువంటి ఒక గొప్ప విషయం. ఇది ఒక గొప్ప పద్ధతి. ఇన్ని పద్ధతుల్లో ఈ ప్రేమను గురించి ఇన్ని విషయాలు మనం చెప్పారు కాబట్టి వాటిల్లోంచి నీవు నీ ప్రయత్నాన్ని చెయ్యి. అప్పుడు ఈ ఈ అనంతంగా ఉన్నటువంటి ఈ ఉనికిలో ఖచ్చితంగా నీకు అది లభ్యమవుతుంది. ఎప్పుడైతే మీరు లేరో అవతలి వాళ్ళు మాత్రమే ఉంటారో అప్పుడు నీవు ఖచ్చితంగా ఆ మూలంలోకి చేరతావు. అదే అహం బ్రహ్మాస్మి స్థితి. మరి ఇక్కడే జీన్ పాల్ సాత్రే అని ఆయన చెప్తాట. ఏమంటే వ్యామోహం ద్వారా గనక నీవు జీవిస్తే అవతలి వాళ్ళు నరకం అంటాట. అవును కదా. నువ్వు కుటుంబాలనే తీసుకున్నాం, భార్యాభర్త. ఆ భార్యాభర్తలను తీసుకున్నప్పుడు ఒకరి పట్ల ఒకరికి వ్యామోహం గనక ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు వ్యక్తుల నుంచి వస్తువులుగా మారిపోతారు. అప్పుడు చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా నిర్జీవంగా ఉంటుంది. ఆ భర్త గారు వస్తున్నారంటే ఇక్కడ ఈవిడ గజగజ వణికిపోతూ ఉంటుంది. అంటే తన నిజస్థితిని కోల్పోతుంది. ఆయనకి ఇడ్లీలో అదే చట్నీ కావాలి అంటే ఒకవేళ అదే చట్నీ చేయటానికి లేకపోతే ఆ స్త్రీమూర్తి పడేటువంటి బాధ మామూలుగా ఉండదు. ఇట్లా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి నువ్వు తీసుకున్నప్పుడు అతిపెద్ద విషయాల వరకు నువ్వు తీసుకున్నప్పుడు నీ కుటుంబంలో ప్రతి ఒక్క విషయము కూడా నరకంగానే ఉంటుంది. ఇది భార్యాభర్తలు ప్రతిసారి జరిగేటువంటి విషయమే. ప్రతి భర్త ప్రతి భార్య ఒకళ్ళకొకళ్ళు ఇంకొకళ్ళని సొంతం చేసేసుకోవాలని అనుకుంటారంట. ఎప్పుడైతే సొంతం చేసుకోవాలనుకుంటారో అప్పుడు వాళ్ళు వస్తువులుగా అయిపోతారు. ఎప్పుడుగా వస్తువులుగా అయిపోతారో అప్పుడు వాళ్ళకి ప్రతిక్రియ ఉంటుంది. వాళ్ళు శత్రువులుగా మారిపోతారు. ఒకళ్ళకొకళ్ళు నరకాన్ని సృష్టించుకుంటూనే ఉంటారు. అటువంటి నరకాన్ని సృష్టించుకోకుండా ఉండాలి అంటే స్వంతం చేసుకోవాలని అనుకోవద్దు. వాళ్ళని వాళ్ళగా ప్రేమించండి. ఇప్పుడు గదిలో మనం ఉన్నాం. గదిలో ఉన్నప్పుడు తలుపు ఉంటుంది కదా. తలుపుకి తాళం పెట్టడానికి చిన్న కన్నం ఉంటుంది కదా, హోల్. అందులోంచి గనక ఎవరైనా చూశారనుకోండి మిమ్మల్ని,
మిమ్మల్ని చూస్తున్నారు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అని గనక మీరు అనుకుంటే, ఆ ఒక్క క్షణంలో మీరు వస్తువుగా అయిపోతారంటండి. మీరు మీ అస్తిత్వాన్ని కోల్పోతారని చెప్తాడు. మనస్సంతా కూడా అల్లకల్లోలంగా అయిపోతున్నా. ఆ చూసినవాడు ఎవడో, ఎలా చూస్తున్నాడో, ఎందుకు చూస్తున్నాడో అని. అంటే మీ చూపు ఇతరులని ఇబ్బంది పెట్టేసింది. అంటే అక్కడ ఒక వ్యక్తి కాస్త ఒక వస్తువుగా మారిపోయాడు. అందుచేత ఈ ఈ ప్రేమ, చూపు ఇతరులని వ్యక్తులుగా మారుస్తుంది. మరి ఎప్పుడెప్పుడు ఇతరులని వ్యక్తులుగా మారుస్తుంది? ఎప్పుడెప్పుడు వ్యక్తుల్ని వస్తువులుగా మారుస్తుంది? మరి ఆ చూపుకి కూడా కాలపరిమితి ఉందా? అనేటువంటి విషయాలను మనం రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. మరి ఈ రోజుకి ఇంక చాలు. కాబట్టి ఈ ఎపిసోడ్‌ని మనం ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్‌లో కలుసుకుందాం. ధన్యవాదాలు.